ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇన్స్టంట్ రవ్వ ఉప్మాకి మిక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సింది కొంచెం నెయ్యి, కొంచెం బొంబాయి రవ్వ, తర్వాత ఇలా పోపు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం జీడిపప్పు. అంటే అల్లం పచ్చిమిర్చి వేయచ్చు. అది వేసవికాలం బాగా ఎండలు ఉన్నప్పుడు బాగా ఎండబెట్టి వాటిని వేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఎలాగో అల్లం పచ్చిమిర్చి ఇంట్లో ఉంటాయి కదా, దాన్ని అప్పటికప్పుడు ఒక్కసారి అలా వేసుకుంటే ఒక అల్లం కొంచెం పొట్టు లాగా వేసుకుని ఉప్మా ఉడుకుతున్నప్పుడు వేసినా బాగానే ఉంటుంది. అందుకని చూడండి, దీన్ని ఒకవేళ టమాటో ముక్కలు వేసుకోవాలి, టమాటో ఉప్మా చేసుకోవాలనుకుంటే ముందు కొంచెం నూనె వేసి అందులో అల్లం పచ్చిమిర్చి వేయించుకుని అందులో టమాటోలు వేసి ఏ ముక్కలు కావాలంటే ఆ ముక్కలు వేసుకుని అప్పుడు నీళ్ళు ఉడికించుకుని ఈ మిక్స్ వేసేసుకోవచ్చు. ఇంకా పోపు అంతా వేయక్కర్లేదు. ఇప్పుడు నేను చూడండి వేసాను, నెయ్యి బాగానే నెయ్యి కొంచెం బాగానే వేసుకోవాలి. వేసాక ఇందులో అన్నీ వేసా, అల్లం పచ్చిమిర్చి, ఉప్మాకి పోపు ఇష్టపడతారు కదా కొంచెం, అందుకని పప్పులు వేసుకున్నాను. కరివేపాకు ఏంటంటే కడిగి నీడలో ఆరబెట్టింది కాబట్టి వేస్తున్నాను. మీకు కావాలంటే అప్పటికప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇలా మీకు ఇప్పుడు నేను ఒక ప్రయాణంలో మాకు ఒక పెద్ద ఆవిడ నాకు కనిపించారు. ఆవిడ కూర్చోగానే కొంచెం ఆవిడగా చోటిచ్చేప్పటికి కొంచెం మనం నవ్వేటప్పటికి వాళ్ళు కొంతమంది అన్ని మాట చెప్పుకుంటారు, కొంతమంది చాలా భయంగా ఉంటారు కదా. చాలా పల్లెటూరు నుంచి వస్తున్నారు. ఆవిడ ఏంటంటే చాలా పెద్ద కుటుంబంలో ఆవిడకేమో ఆవిడకి 5 పిల్లలంట. 5 పిల్లల్లో జీలకర్ర, ఎండుమిర్చి వేసాను, కరివేపాకు వేస్తున్నాను, చివరిని వేస్తున్నాను జీడిపప్పు, ఎందుకంటే మాడిపోతున్నాను. ఏంటంటే పాపం కట్నం వద్దని చేసుకుంటాడు, తెలిసిన వాళ్ళ పిల్లలని కదా అని. వీళ్ళకి చాలా బోల్డ్ ఆస్తిపాస్తులు ఉన్నాయని చేసుకుంటే ఆ కోడలు మొత్తం ఇంట్లో అందరినీ కొంచెం వేద్దాం. కరివేపాకు చాలా ఉంది. కొంచెం కరివేపాకు వేసాను. పాపం అమ్మాయి రవ్వ వేసేసుకుని రవ్వని బాగా మంచి గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడు కడుపు నొప్పి లేకుండా ఉంటుంది. కావాలంటే మీరు నిమ్మరసం వేసుకోవచ్చు ఇందులో. చూడండి, ఇలా పోపు నిండా కనిపిస్తుంది కదా. అదే ఇన్స్టెంట్ మిక్స్. అయితే కట్నం అక్కర్లేదు, ఏం వద్దని చెప్పి చేసుకున్న దానికి ఆ అమ్మాయి ఒక్కటి మొత్తం అందరినీ ఏం చేశారో, ఏం మ్యాజిక్ చేశారో మరి తెలియదు. కానీ మొత్తానికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు అందరూ వచ్చి వీళ్ళ మీద ఉండి ఇంతకీ వీళ్ళందరినీ బయటికి గంటేసిన అమ్మాయి, ఒక్క అమ్మాయి. అందరూ చెట్టుకొక్కలే పెట్టుకొక్కలే అయిపోయారు. అయ్యో పాపం అని చేసుకుంటే అలా జరిగింది. అంచేత ఇంకా అసలు ఎవరిని నమ్మాలి, తెలిసిన వాళ్ళ పిల్లలు కదా అని చెప్పని నమ్మాలా? అసలు చాలా హృదయ విదారకం. చూస్తే చాలా బాగా అనిపించింది. ఏంటో ఆవిడ కనీసం చాలా అందరూ చదువుకున్న వాళ్ళు, పైగా
మంచి ఇన్స్టిట్యూషన్ ఉంది ఇంట్లో. మొత్తం అన్నీ కూడా మొత్తం డిస్టర్బ్ అయిపోయి మొత్తం వీళ్ళని వెళ్ళగొట్టేసి మొత్తం వీళ్ళ ఇళ్ళన్నీ ఆక్రమించేసుకుని తన ఇళ్ళన్నీ కట్టేసుకుని తల్లిదండ్రులు అందరూ మేనమామలు అందరూ సపోర్ట్ ఉన్నారు. ఇంటి మొత్తం అందరినీ చెల్లాచెదురు చేసి కుటుంబం వాళ్ళ వల్ల అయింది, వీళ్ళ వల్ల అయింది, నేనే మంచిదానని ప్రచారం చేసుకుని. అన్నిటికంటే ఇంకో కొసమేరపు ఏంటంటే ఎవరిని గంటేస్తే వాళ్ళ పేర్లు పెట్టి ఇల్లు కట్టేసుకుని వాళ్ళ పేరు పెట్టి గుళ్ళు కట్టి వాళ్ళ పేర్లు పెట్టి అన్నదానాలు చేస్తూ అసలు ఇంక ప్రపంచంలో మంచితనం అంటే వీళ్ళే మంచితనం అన్నంత బిల్డప్ ఇస్తూ అలా ఉన్నారు. ఎందుకంటే 1కి 3 పోస్తాం నీళ్ళు. ఇది 1కి 3 పోయచ్చు ఖచ్చితంగా నీళ్ళు. 2 టమాటోలు వేసి కొంచెం వేస్తే మీకు బ్రహ్మాండమైన ఉప్మా. ఎవరైనా వచ్చినప్పుడు చేసుకున్నానికి చాలా ఈజీ. లేకపోతే 4 ఉల్లిపాయలు వేయించుకుని క్యారెట్ తురుము వేయించుకుని ఏదో కొంచెం అల్లం పచ్చిమిర్చి అది వేయించుకుని వాళ్ళతో మాట్లాడుతూనే ఇది కొంచెం వేయించుకుని వెంటనే నీళ్ళు పోసి కొలతకి తగ్గట్టు 1కి 3 నీళ్ళు పోసి ఉప్మా చేశారనుకోండి. ఏమండి ఉప్మా ఎవరో ఒకసారి నాకు తెలిసిన వాళ్ళు వెళ్తే ఉప్మా పెట్టారు. ఇంకా ఉప్మా పెట్టారని నన్ను మా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మా అమ్మగారు అర్జెంటుగా ఉప్మా చేసి పెట్టారు. ఆ ఉప్మా ఏం మామూలుగా ఉండదు. నేతి ఉప్మా జీడిపప్పు వేసి మా అమ్మగారు ఉప్మా చాలా బాగా చేస్తారు. పెడితే ఇంకా వచ్చాక ఆ ఉప్మా గురించి నన్నే అసలు మేము ఉప్మా ఎన్ని మాటలు నేను చెప్పలేను అసలు ఇందులో. కానీ అలా కూడా అంటారు. కానీ ఏమండి ఆకలేసిన చోట ఇది దొరికితే చాలని చెప్పని బతికేవాళ్ళు కూడా ఉంటారు కదా. అది అంచేత దేన్ని తక్కువ చూడకూడదండి, దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఒక్కొక్కసారి అదే మన ప్రాణం కాపాడుతుంది. ఒకసారి ఒక అమ్మాయి ఎప్పుడు ఒక ఆవిడ అట్టు వెళ్తూ ఉంటే ఈ బళ్ళు ఇక కూరగాయల బళ్ళు అవి ఉంటాయి కదా, బండి రిక్షాలు లాగుతారు వాళ్ళు. పెద్ద వెనకాలంతా చెక్కలా ఉండి రిక్షా ఉంటుంది. సర్వీస్ రిక్షాలు అవి ఏంటంటే ఈ లగేజ్లు అవి తీసుకెళ్తారు. పెద్ద పెద్ద పరుపులు లేకపోతే ఏమైనా బండిల్స్ ఏమైనా ఉంటాయి. అలాంటి వాళ్ళు వెళ్తుంటే ఈవిడ వెళ్ళేటప్పుడు అంతా ఇంట్లో ఏమైనా ఉన్నా తినడానికి అరటిపళ్ళు లేకపోతే ఏమైనా స్వీట్స్ ఈవిడ ఎవరు ఇచ్చినా తినేది కాదు. చాలా ఆచారం. ఆవిడ వెళ్ళేటప్పుడు అంతా అటు పక్కుంటే వాళ్ళని నవ్వి వాళ్ళకి ఇచ్చేది. ఆవిడ ఊరికే మాట కూడా లేదు. అక్కడికి పెడితే వాళ్ళు తీసుకునేవారు, తినేవారు. కానీ ఒకసారి ఆవిడ పడిపోయింది బస్సు నుంచి. పడిపోతే వాళ్ళు పక్కకి తీసుకొచ్చి హైవే మీద లక్కీగా అక్కడే పట్టింది. వాళ్ళు పక్కకి తీసుకొచ్చి మంచినీళ్ళు పోసి గొంతులో ప్రాణం కాపాడారట. అంచేత ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. చూడండి బాగా వేగింది, ఎర్రగా గోధుమ రంగులో వేగింది, అయిపోయింది. ఇదే ఇన్స్టెంట్ బొంబాయి రవ్వ. దీన్ని చల్లారాక మిక్సీలో వేసుకోవాలి. చూడండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.